పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీ గద్దెపై కూర్చున్న ఆ ఇద్దరు కన్నేశారంటే రాజకీయ పీఠాలు కదలాల్సిందే, కోటలు కూలాల్సిందే. ఒకరు అజేయమైన ప్రజాకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్, మరొకరు వ్యూహాలకు పదును పెట్టే ఆధునిక చాణక్యుడు. ఇప్పుడు వారి కన్ను పంజాబ్ వైపు పడింది. దెబ్బకు దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎవరా ఇద్దరు? టార్గెట్ పంజాబ్ వెనుక ఉన్న ఆ సంచలన సీక్రెట్ ఏంటి? నరేంద్ర మోదీ, అమిత్ షా. వీరి వ్యూహాలకు తిరుగుండదు, వీరి ప్లాన్కు ఎదురు ఉండదు. బెంచ్పై మ్యాప్ పెట్టి స్కెచ్ గీశారంటే అక్కడ ప్రత్యర్థి సామ్రాజ్యం కుప్పకూలాల్సిందే. పక్కగా ప్లాన్ వేస్తారు, అంతకంటే పక్కగా అమలు చేస్తారు. ప్రత్యర్థిని కేవలం చిత్తు చేయడమే కాదు, తమ వైపు తిప్పుకోవడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. 2027 ఎన్నికలే లక్ష్యంగా పంజాబ్లో వేసిన పాచికలు ఇప్పుడు ఫలితాన్నివ్వడం మొదలుపెట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాఘవ్ చద్దాతో పంజాబ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని బీజేపీ పక్కా ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు దాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీలో చేరారు. ఒక చద్దా మాత్రమే కాదు, ఇక్కడ ఏకంగా ఆ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు కమలంలో కలిసిపోయారు. దీంతో రాజ్యసభలో ఆపు పక్షం బీజేపీలో విలీనమైంది. కేవలం ఢిల్లీని దెబ్బ కొట్టడం కాదు, పంజాబ్లో పాగా వేయటమే లక్ష్యంగా ఈ పావులు కదిపారు. రాబోయే 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పంజాబ్లో బీజేపీ ఇకపై చిన్న తమ్ముడి పాత్ర పోషించదని కేంద్ర మంత్రి అమిత్ షా తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు. అందుకే ప్రజాకర్షణ కలిగిన రాఘవ్ చద్దాతో పాటు హర్భజన్ సింగ్ లాంటి సెలబ్రిటీలను కూడా పార్టీలోకి వచ్చేలా వ్యూహం రచించారు. ఈ సెలబ్రిటీ ఇమేజ్తో పంజాబ్ ప్రజల మనస్సు గెలవాలని, ఆప్ కోటను బద్దలు కొట్టాలని మోదీ, షా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. నిజానికి పంజాబ్లో బీజేపీకి సుదీర్ఘ చరిత్రే ఉంది. 1997, 2007, 2012లో శిరోమణి అకాలీదళ్తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకుంది. కానీ అప్పట్లో బీజేపీ కేవలం జూనియర్ పార్ట్నర్ మాత్రమే. 2020లో సాగు చట్టాల విషయంలో ఆ 24 ఏళ్ల బంధం తెగిపోయింది. కానీ ఆ ఒంటరితనమే ఇప్పుడు ఒక కసిగా మారింది. గతంలో కేవలం 23 సీట్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్ వంటి నేతలతో 117 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధమవుతోంది. పంజాబ్లో అధికారంలోకి వస్తే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తామని, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల నుండి విముక్తి చేస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. డ్రగ్స్ మాఫియాను పాతిపెట్టాలన్నా, ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించాలన్నా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనేది మోదీ నినాదం. అసెంబ్లీలో ప్రస్తుతం 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాజ్యసభలో సాధించిన ఈ విజయం బీజేపీ నైతిక స్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇలా తమ ప్రాబల్యం లేని రాష్ట్రాల్లో చక్రం తిప్పడం బీజేపీకి కొత్తేం కాదు. ఆపరేషన్ లోటస్ పేరుతో గతంలో అనేక రాష్ట్రాల్లో అధికార పీఠాలను దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్లో 2020లో జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో బయటకు రాగానే కమల్నాథ్ సర్కార్ పేకమెడలా కూలిపోయింది. శివసేనలో భారీ చీలిక తెచ్చి ఏక్నాథ్ షిండే వర్గాన్ని కలుపుకొని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కుప్పగొల్చారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలను ఆకర్షించి రాత్రికి రాత్రే ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. నాడు భోపాల్, నేడు చండీగఢ్. అమిత్ షా చాణక్యానికి ఎదురులేదని ఈ పరిణామాలు మరొకసారి నిరూపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక కన్నేసి కోటలు కూల్చే మోదీ, షా వ్యూహాలు ఎంత పదునెక్కి ఉన్నాయో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరాలనే లక్ష్యంతో వారు దూసుకుపోతున్నారు. ఇప్పుడు జరిగిన ఈ ఎంపీల చేరిక కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండబోతోంది. మరి పంజాబ్ పీఠంపై కాషాయ కేతనం ఎగురుతుందా లేదో చూడాలి.